ఈరోజు అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఈరోజు వచ్చింది. దీనికి కృషి చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా అభినందనలండి. ఆయన చేసిన కృషి వలన మన కొన్నిదరు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మన లోకేష్ బాబు గారు, వీళ్ళందరి కృషి వలన ఈవేళ వచ్చిందండి. మా అమరావతి శాశ్వతంగా వచ్చింది. దీనివల్ల నిధులు మనకు వచ్చి రాజధాని అన్నది ఇంతకాలంలో మన డెవలప్మెంట్కి అవనాకి ముఖ్య పాత్ర పోషించారు. వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వానికి నా మనస్ఫూర్తిగా అభినందనలు. మనకి ఎంతో చేసిన మన సానశివబాబు గారు కూడా ఎంపీ రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా ఎంతో కృషి చేసి ఈవేళ ప్రత్యేకంగా అమరావతి వచ్చినందుకు రాజధాని మా ఆంధ్ర ప్రజలందరూ సంతోషంగా ఈరోజు పండగ చేసుకుంటున్నాం. ఈరోజు ఆనందంతో వెలుగుతో ఉన్నాం. మేము అందరూ కాకినాడ సిటీలో అందరూ చాలా దీపాలను వెలిగించి ఈరోజు శాశ్వతంగా చీకటి తొలగిపోయి అమరావతి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగ ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా మంచి ప్రభుత్వంగా ఇంకా ఎన్నో పరిశ్రమలు వచ్చి మన ఆంధ్ర ప్రభుత్వం మన ఇండియాలోనే నెంబర్ 1గా ఉంటుంది. అందుకే అందరూ కృషి చేస్తున్నాం. మన గౌరవులైన నారా చంద్రబాబు గారికి, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, మా సానా సతీష్ బాబు ఎంపీ గారికి మా ఉదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వంలో రాజధాని లేకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్ల రాజధాని తీసుకొచ్చి మన ఆంధ్రాకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించినందుకు కూటమి ప్రభుత్వం నా మనస్ఫూర్తిమైన నమస్కారాలు.